గుట్టలుగా పెరిగిపోయి మళ్ళీ వద్దాం అనుకుంటూ వస్తున్నాం మానవుడు. కాబట్టి ఈ కర్మ అనే దాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. ఏం చెప్పండి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. అంటే ఈ కర్మలన్నీ ఎలా దగ్ధం అవుతాయి? జ్ఞానంతో మాత్రమే దగ్ధం. జ్ఞానం అనేది అగ్ని. ఏంటమ్మా? అగ్ని. జ్ఞానం అనేది అగ్ని. ఆ అగ్నిలో కర్మలు అనేవి మొత్తం కట్టపుల్లను తీసి దాంట్లో వేయాలి. ఎందుకని? మన దగ్గర మలినమైనటువంటి కట్టెలు ఉన్నాయి. మలినమైనటువంటి కట్టెలు మలినమైనటువంటి కట్టెలు. మరి ఎక్కడ తగలబెట్టాలి? మలినమైనటువంటి కట్టెల్ని జ్ఞానంతో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మ అంటే ఈ కర్మలన్నిటిని కూడా జ్ఞానము తప్ప ఇంకెక్కడ కాలం అమ్మాయి. ఎందుకంటే ఒక జ్ఞానం వల్లనే అవి కాలుతాయి. ఆ జ్ఞానం కావాలి అంటే మనం ఏం చేస్తాం? అజ్ఞానం మూలహారణం. మనిషికి ఏం మూలమమ్మా? అజ్ఞానం మూలహారణం. జన్మ కర్మ నివారణం. జన్మ ఎత్తాం. ఈ కర్మల నివారణ ఎలా చేసుకోవాలి? జ్ఞానంతోనే చేసుకోవాలి. జన్మ కర్మ నివారణం. జ్ఞానం వల్లనే ఈ జన్మకి సాత్వికం జరుగుతుంది. ఈ యొక్క జ్ఞానం కలగబట్టే ఆ భగవంతుడు భక్తి, ఈ యొక్క పుణ్యఫలాలు రాబట్టే ఈరోజు దైవ సన్నిధికి మనం అందరం బయలుదేరి వెళ్తున్నాం. అందరం కూడా ఎన్ని